బాబు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. నీకు అసలు ఆ ఉద్యోగం వచ్చిద్ది, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగే. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేనొస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదంటే మరి ఇంకా అది ఏ సరుకులోకి వచ్చిద్దో మీరే ఆలోచించుకోండి. గట్టి గింజకు వచ్చిద్దా, పొట్టుకు వచ్చిద్దా? రైట్. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది ఎగురుకుంటా మరి నేను కూడా తనొచ్చు అనుకుంటూ వస్తారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? గట్టి గింజలో పొట్టు కూడా చేరిద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే. ఇది వరి పొలమేనా? అదేనా? ఇందులో జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. శుభ్రంగా మనల్ని కూడా తీసుకొచ్చాడే, కూర్చోబెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? కుప్ప తొక్కిన తర్వాత మొత్తం చెత్త అంతా పక్కకేస్తారు. తర్వాత చెత్త అంటే ఈజీ కనపడిద్ది, దాన్ని పక్కన వేస్తారు. ఒడ్లలో పొట్టు కనపడదు. దానికి ఏం చేస్తారో తెలుసా? చాట్లకు పోసి తూర్పారబడతారు. నీకు తెలియదు అయింది. తూర్పారబట్టినప్పుడు ఏం జరిగిద్ది? గట్టి గింజ ఒక కుప్ప పడిద్ది, పొట్టంతా ఒక కుప్ప పడిద్ది. దీన్ని ఏమంటారంటే పరిశోధించుట అంటారు. పరిశీలించుట, పరీక్షించుట. గాలికి నిలబెట్టినప్పుడు గట్టి గింజ అయితేనేమో బరువుగా ఉంటుంది, కానీ నాకు అక్కడే పడిద్ది. పొట్టు అయితే అల్లంత లెక్క పోయి కుప్ప తేలిద్ది. గట్టి గింజేమో తూర్పారబట్టేవాడి కాళ్ళ దగ్గర ఉంటుంది. పొట్టేమో పోయి అయ్యో నీకు నాకు సంబంధం లేదు, అల్లంత దూరంలో ఉంటాను నేను, అల్లంత దూరంలో పడిద్ది. ఎంతమంది తెలుసు? పొలం పనులు చేసేవాళ్ళు మీకు తెలియాల, నేను చెబుతున్నా. మరి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. హాయ్, ఇదొక కత్తి అండి. వెన్ ఎవర్ అ షార్ప్ నైఫ్ ఈస్ ఫాలింగ్. ఇప్పుడు గట్టి గింజేదో పొట్టేదో తేలాలంటే అన్ని ప్లస్లే కాదు, కొన్ని మైనస్లు, కొన్ని డ్యామేజ్లు కూడా కనపడాలి. అర్థమైందా? కనపడ్డప్పుడు అసలు రంగు బయటపడింది కొంతమంది. యేసు ప్రభుని నమ్ముకుంటే అందరిని కాపాడతాడు అనుకున్నాం, కానీ అదేంది అసలు యేసు ప్రభుని నమ్ముకున్న సేవకులనే కాపాడట్లేదు, ఇంకా మనల్ని ఏం కాపాడతాడని జంప్ అవుతారా? లేదు. చంపినా తిరిగి బతికించగలవాడు యేసు ప్రభు. నేను నమ్ముతున్నా. నన్ను పరీక్షించడానికి దేవుడు అలా నా కళ్ళ ముందు కొంతమంది జారిపోయేటట్టు చేస్తున్నాడు. అయినా నేను నా విశ్వాసాన్ని వదిలిపెట్టిన. ఎందుకంటే జారిపోయిన వాళ్ళు భూమి మీద నుంచి జారిపోతారు, కానీ నా యేసయ్య చేతుల్లోంచి జారిపోరు. మొత్తాన్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడుగా బైబిల్లో. అనేక వచనాలు, కుప్పలు వచనాలు. వాటిల్లో ఒకటి ఇందాక మీరు చదివారు, తెస్సలోనిక పత్రిక 2, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఉంది. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. మొత్తం తిరిగి లెగుస్తామనే మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. మీరు చూడాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇక్కడ దానియేలు గ్రంథంలో చదివించా. ఇందాక చదువు. నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అంత్యకాలం అదే నిర్ణయకాలం. అప్పటిదాకా జనాల్ని పరిశీలించడానికి, పవిత్రపరచుటకును, గట్టి గింజేదో పొట్టేదో తేలగొట్టడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అద్దుకో, బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా? అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులు అంటే ఎవరు?
ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. కూలేదెవరు? బుద్ధిమంతులు. ఎందుకు కూలతారు? జనములను పరిశీలించుటకు, పరిశుద్ధపరచుటకు కొంతమంది కూలేటట్టు దేవుడు అనుమతిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు గ్రంథంలో. అంటే ఎవరు కూలుతారో తెలుసా? ముందు బుద్ధిమంతులు అంటే ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారో, సత్యం కోసం నడుం కట్టారో, అనేకులకు సువార్త ప్రకటించి దేవుని వైపు తిప్పుతున్నారో వారిలో కొంతమంది కూలటానికి దేవుడే అనుమతించాడని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇందాక మీరు చదివినటువంటి వచనంలో ఉంది. స్పష్టంగా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎందుకు కూలనిస్తాడంట? పొట్టేదో గట్టిగింజేదో దేవుడు నిర్ధారణ చేసుకోవాలి. పొట్టు లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకంటే చెత్త లాంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చెబుతారు, ఏం యేసు ప్రభురా, ఆయన నమ్ముకున్న వాళ్ళనే కాపాట్లు ఆవుతున్న సాగు కొడుతుంటే ఏం చేయట్లేదు, ఇక నిన్నే రచిస్తాడు, అరే ఊరుకోరా నాయన, శిలువ మీద ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఆయన కొట్టిన 3 మేకులు తీసుకొని రాలేకపోయాడు, ఆయనే కాపాడుకోలేదు, నిన్ను నన్ను ఏం కాపాడతాడు రా అని మాట్లాడతారు. చెత్త చెత్త. ఒక మాట చెప్తా, చావకుండా తన్ను తాను రక్షించుకోవటం గొప్పనా? చచ్చిపోయి తిరిగి బతకటం గొప్పనా? పెద్దగా చెప్పండి. ఏ నోటో కొనుక్కుంటున్నారు ఏందండి? చావకుండా తను తాను కాపాడుకోవటం గొప్ప, చచ్చి తిరిగి బ్రతకటం గొప్ప? 3 మేకులు తీసుకోలేకపోయాడు అన్నది ఒకడు మాట్లాడుతున్నారు, కానీ చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన. కాబట్టి పొట్టు వింటది చెత్త మాటలు. ఎవరు వింటది? ఎవరు వినేది? పొట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కూర్చున్న గుంపులో కావచ్చు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినేవాళ్ళు కావచ్చు, ఎవరైనా పొట్టు సరుకుంటే ఆ పొట్టు సరుకు వింటది. చెత్త సరుకు మాట్లాడే మాటలు, ఏం చేశాడు దేవుడు, ఏం కాపాడాడు, నీ అప్పులు తీరినాయా, నీ సమస్యలు పోయినాయా, నీ రోగాలు తగ్గినాయా, నీకేమన్నా బాగా అయిందా, నీ ఇంట్లో ఎట్టెందుకు జరిగింది, వాడు ఏం మాట్లాడు, నేరుగా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ యేసు ప్రభు అనుకుంటూ వస్తారు. ఫస్ట్ డైలాగ్ అదే. అప్పుడు నీ డైలాగ్ ఏంది? అదే వదిన నేను కూడా అనుకుంటున్నాను, ఎంత పోతున్నాను కానీ అబ్బే మనకు అసలు ఏం లాభం లేదు. చెత్త చెబితే ఆ చెత్తకి పొట్టిచ్చే సమాధానం. అదే గట్టి గింజనుకో ఏమంటారు తెలుసా? ఏం చేశాడు అని దేవునికి వెళ్ళిపోతావు, పనికి మళ్ళిందన్న. ఏం చేయాలి? నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నా కోసం బలై తిరిగి లేచిన వాడు నా దేవుడు. చూడు, ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? నాకు ప్రాణం పెట్టాడు, సరే మరి అప్పులో నిద్రమోహం దానా ఇను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నా కోసం బలైనోడు నా అప్పులు తీర్చాడే నిద్రమోహం దానా? అప్పులు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణమే పెట్టినోడు నా అప్పుల్ని తీర్చడా? నాకు లేని బాధ నీకెందుకే పిచ్చిమోహం దానా? నీకు చేత అయితే నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నాకు లేదు బాధ, ఈ అప్పులు ఇంత కాదు, ఇంకా ఎంత అయినా సరే నా ప్రభు ఒక్క అద్భుతం చేస్తే చాలా అడ్రస్ లేకుండా పోతాయి మొత్తం. తీర్చకపోయినా పర్వాలేదమ్మాయి, నేను వదిలిపెట్టినా, పోయి ఏ వాగులో పడతావు పడు, అంతే, నేను వదిలిపెట్టినా, ఏ సైన్ సత్యన వదిలిపెట్టినా. పూర్తిగా అప్పుల పాలే, పూర్తిగా సర్వనాశనం అయిపోయినా సరే నేను మాత్రం వదలను అను. ఇంకా సౌండ్ ఉండదు. గట్టి గింజ ఇచ్చే సమాధానం అది. పొట్టు లేదు, పొట్టు. ఈ పొట్టు ఈ చెత్త దగ్గరకు చేరి, ఉరి చెత్త దగ్గరకు చేరి పొట్టుకు చెప్పిద్ది, ఏందో నువ్వు ఆ చర్చికి పోయిన కాడ నుంచి ఇంకా బాధలు ఎక్కువైనాయి అనగానే నేను కూడా అది అనుకుంటున్నాను, వదినే అసలు నిజంగా అంతమందికి అయితే పర్లేదు కదా, అంతమందికి అయితే నయం కదా, ఎందుకు చర్చికి పోయిన కాడ నుంచి ఏందన్న బాధలు అసలు ఎక్కువైపోయి అసలు నిజంగా ఏం చేయమంటావు వదినా? ఏం చేసేది అసలు మానుకో, ఆ చర్చి పాడు అని బొట్టు ఏమి లేకుండా ఏంది చండాలంగా చర్చి వద్దా మనక. ఏందమ్మా, ఎప్పుడన్నా అంతకుముందు సినిమాకి వచ్చేదానివి, ఆ చర్చికి పోయిన కాడ సినిమా కూడా కొట్టానువా, అది సీరియల్ చూడకపోతేవి,
సినిమాలు చూడకపోతుంటే అప్పుడప్పుడు నాతో పాటు పేటకు వచ్చేదాన్ని, అద్దంకి వచ్చేదాన్ని, ఆ మేదరమెట్టు వచ్చేదాన్ని, ఒంగోలు పోయి చూసి వచ్చేవాళ్ళం మనం. అసలు ఏమి లేకపోయా. అట్లాంటి చీరలు కట్టేదాన్ని దిట్టుబొమ్మలాగా తయారయ్యి ఆంతున పోతా ఉండవు, ఏమి లేకుండా చండాలంగా. ఏమవుతుంది మనకొద్దా అంతేనంటావు వదినా. సరిగ్గా వచ్చే వారి నుంచి పానులే సరిపోయా. పొట్టు చెత్త రెండో దగ్గర చేస్తే రెండు తగలబెట్టడానికి పనికొస్తాయి. బస్తాలకి ఎత్తుకునేవి కాదు, ఆ చెత్త దానికే, ఈ పొట్టు దానికే. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తేలాలంటే టెస్ట్ కావాలిగా, పరీక్ష కావాలిగా. కానీ గట్టిగించేమంటారు తెలుసా? నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో పెట్టాడు. నేను పరీక్షలో పాస్ అవ్వాలి అన్నీ ఆలోచించా. నాకు తెలుసు ఆయన చేయాలనుకుంటే ఒక్క అద్భుతం, ఒక్క నిమిషం చాలు. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో పెట్టబడిన లాజరు రా బయటికంటే వచ్చినాడు. ఆయన అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు. మరి నా విషయంలో ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడంటే నన్ను పరిశోధిస్తున్నాడు. పరిశోధించు ప్రభువా. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్ష మగువేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. గట్టిగింజేమంటది? హల్లెలూయా అంటదా? నన్ను పరీక్ష నాళికలో ఉంచాడు నా దేవుడు. ఈ పరిశోధన పూర్తయిన తర్వాత నన్ను ఘనపరుస్తాడు, నా తలనెత్తుతాడు. నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు. హల్లెలూయా. విశ్వాస పరీక్షలో ఏబున్నప్పుడు అన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, సమస్తం పోయారు, అన్నీ కోల్పోయి చివరికి కట్టుకున్న భార్య ఏబు దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా? ఒళ్ళంతా జబ్బుతో కుళ్ళిపోయి చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటా, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతా ఉంటే, కట్టుకున్న భార్య, ఏబుని ఎంతో ప్రేమించే భార్య వచ్చి ఏమందో తెలుసా? ఇంకా సిగ్గులేదా? దేవుడు అంటున్నావు, దేవుడు ఉన్నాడా? దేవుడుంటే అతనికి కనికరం ఉందా? ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకు మారింది? నీ ఆస్తులంతస్తులు ఏమైపోయాయి? దాసదాసి జనాంగం ఏమైపోయింది? కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు కదా. ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బు పాలైపోయి ఇంకా దేవుడు అంటున్నావా? ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తే కనికరం లేదేమో, తిట్టు. నేను చెప్పినంత వైనంగా కూడా చెప్పలామా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అందామె. అంతకుముందు ఆయనతో కలిసి కూర్చొని భజన చేసిన ఆమె. అప్పుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన మేలులన్నీ అనుభవింప తగుదుమా? దేవుడు అనుమతించిన ఒక కీడును సహింపజాలమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాగపా అన్నాడు. వాస్తవంగా ఆమె అనుకుంది, ఒట్టి మూర్ఖుడు, చెప్పినా అర్థమై సావుది, మూర్ఖుడు ఎట్ట చేస్తాడో అనుకుంటూ పోయింది. నేను కాదు మూర్ఖురాలని, నువ్వే మూర్ఖుడు అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ ఎవరు గెలిచారో తెలుసా? ఫైనల్లో ఏబే గెలిచాడు. Angel One app is built for traders.